చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమా కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమా ప్లీజ్. హేమా రే పెద్దనా ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ ముండా సోకత్తే అని నేను సదపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను నోరు పోయి మాట్లాడకు. మన కొంపల చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేటట్టు చేసినావు. నీ అబ్బా ఇక నీ చదువు లేదు సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పంతులు. నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళ కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే చంపేస్తా. పెద్దారా లోపలికి లాక్కెళ్ళండి. తొరుగులో చిలక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే తిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే అని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంటే బూతి మాట అని. సర్లే గానే, నాకు చిన్న అనుమానం. ఏడది? జాకెట్టేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు తెస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి. స్టాప్. అమ్మాయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లు అరిగిపోయి పురుకొస్తే రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయవల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయవల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ తప్పక. అది కాదులేరా, పద పద. Yes, madam. Number 2. Yes, ma'am. Number 3. Yes, madam. Number 4. Present, madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది, తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటన్నా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా? హేమంటే ఓ ఆ ఎలమెంటల్ రమణమ్మ కుదిరేగా, నాకు బాగా తెలుసు. అవును డాడీ, హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడు, నీకెలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అదే వెరీ బ్యాడ్. ఏంటయ్యా, మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు?
వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలిసి కూడా పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇతను వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా. ప్లీజ్. ఉమ్. హేమా, ఆంటీ, హేమా, హేమా, హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను. కృష్ణ వెళ్ళిపో. ప్లీజ్ నా మాట విని, నేను చెప్తాను నీకే కదా. చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ ప్లీజ్, నేను వెళ్ళిపో. చెప్పేది విను. నేను మీ నా అమ్మగారితో మాట విని మాట్లాడతాను. వెళ్ళిపో. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావిడి దాకా వచ్చిందా మీ బాగోతం? అది కాదండి, నేను ఏమిటా చెప్పేది. చెప్పేది? నీ అబ్బా. హేమా, తప్పేం లేదండి. అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేదిరా. నీ యవ్వ, ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిలకన చేతికి. ఏంట్రా? ఏయ్, దీన్ని తీసుకెళ్ళి లోపలెట్టి కడియొచ్చు. ఏయ్, కట్టేదిరా నా కొడుకుని. ఏయ్, నీ యవ్వ, వాళ్ళు చేతులు కొట్టేసారా? కొట్టేస్తున్నారేంటి? ఎంత ధైర్యరా నీకు? ఏయ్, కొట్టారా తాడు? ఈ రాళ్ళకి కట్టేనా కొడుకుని. ఆ ఎలమంచి రావడమ్మా, మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. అది సరే గాని ఇడివో, ఇంతకీ నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన వస్తున్నాయి. అలాంటి కొంపలు కొల్లేరు అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి, నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే, నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోటీ ప్రతాపం? దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు నన్ను తేల్చుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబట్టానికి నీ కూతురు చదువు IAS అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. పోరా, అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి ఏరుకుని అడగినాయాలవి. నువ్వేట్లా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా, ఏందమ్మా ఇది? మీ 2 కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రమణమ్మ, నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో, ఈ గొడవ ఊరంతా తెలియక ముందే 2 కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు, మీరన్నా బయలుదేరండి కురాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రోని ఎలా కొట్టించిందో. అబ్బో, ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే, నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను వదిలేస్తా. ఓ, మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో, ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు
చూస్తున్నావు నువ్వు ఎలవయ్యా ఎల్లు ఎలాడయ్యా? పదండ్రా, పదండి, నేను సోచి చూస్తున్నాను ఎల్లు రమణమ్మ గారు మీరు వెళ్ళండి. పోరా. గొడవ ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. వారు మీ దొంపలు దగ్గర తయారవుతారు కర్రలు తీసుకెళ్ళి. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ పెట్టేస్తా. యాదవ్ ఊరని యాదవ్ ఊరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదా చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతారో ఎదవని చిక్కు లేకుండా. చూడు, ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సొచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు. కదా? ఒరేయ్, నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు ఆ, మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. ఏమిటి లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? నా గురించేనా? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఇంత లూజ్గా ఉంటే కదా బావా? ఫిట్టింగ్ బాగుంటుందంటావు ఏంటయ్యా? అది సరే, ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి. కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబారిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రమణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచల రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్టేనంట. అంతే కదరా మరి. ఈ ఏసీ రావణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మాట్లాడదాని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయ లేడు. పెద్దపాయ ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయ లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? నువ్వు చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా, ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వ్యక్తి ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము. పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొడుతూ పోయేదానికి కొట్టనే. వామ్మో, నేనేదో సామి చెప్పానమ్మా. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? నిన్ను ఏయ్, కాలు పట్టుకోండ్రా. ఈ అబ్బాయి ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక చెప్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో, బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరుదారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకట్రావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులేని పడతా అనుకుంటారు కదా. సరే, దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. ప్రెసిడెంట్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావా? ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికి అటు అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా బేష్ పంతులు.
ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫుల్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అన్నానండి. మీరు ఊ అనండి చెప్తా. అనవే మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఎంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకట్రావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా? ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. శుభం. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా, పిల్లలకి ఎగ్జామినేషన్స్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు, 2 తీసుకొని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి కూర్చోండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియుల నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. అడ్డు ఇక నీడే గారు ఇలానే ఇలానే వెంకటరావు చాలా ముఖ్యుడు బాబు. లడ్డు ఏంటో ఈ విషయం? ఏముందండి, మీరు తినండి చెప్తాను. చెప్పా తినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్లా రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరి పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి. అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1. చదువు నెంబర్ 1. బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో, మొత్తానికి గ్యాసే కదా. నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయట వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో. నీతో పని ఉందమ్మా. ప్రమోషన్. నేను ఇంటర్ పాస్ అయ్యానుగా. నా కొడుకు పాస్ అయ్యాడు. ఉండరా నాయనా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా అమ్మా అమ్మా, నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పమే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దా. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. నీ పాంప్స్ మీద దాచిపెట్టినట్టు కారేం కారమే విమానమే కొంటావు. ఇంతకని చదివేమైందంటే? ఏమైందేంటి? పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాస్. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ 80 కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి.
మగాన్ని కనవే అంటే సీవు నెత్తులని ఎదవనకంది చిచ్చే. ఇదిగో నన్ను ఏమైనా అనండి నేను పడతాను, అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? ఆహా, అందుకే థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏ క్లాస్ అయితే ఏంటి, వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడు అమ్మ చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటి మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు, ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటది, దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. మంచినీళ్ళు ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును, మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట, మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా పద, చేపలు పులుసు చేశాను తిందు గాని. ఆంటీ హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. ఆంటీ స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ దేనికి? నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాను పద. ఏ మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్ డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ, కోతి కొత్త ఆవకాయ. ఓకే హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? ఏయ్, నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన అవసరం మొత్తం పెత్తనంటాడే. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు అవసరం అయితే ముగ్గురు, పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం, లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు, ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను, ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకోండి బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్.